హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చారుమతి చారల పులి కథ 3వ భాగం విందాం. కామ భట్టారకుడి కొడుకు చెంగాలి పక్కనే ఉన్నాడు. తండ్రి అధికారం ఉపయోగించి వర్తకులను, రైతుల్ని బెదిరించి మామూలు స్వీకరించడం అతని వృత్తి. మనిషి అంతా దుష్ట ఆలోచనలే. నాన్న, వాడు బాబాయిని చంపాడు, మీ పదవికే ఎసరు తెస్తున్నాడు, ఇంకా ఆలోచిస్తే మనం కుప్పకూలిపోతాం. వాడికి ప్రభువుల అండదండలున్నాయి, అందుకే ఎలాంటి పథకం వేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మంత్రి. మీరు ఆలోచించడం దండగా, రేపటికి వాడి అంతు చూస్తాను. మనకి కాలులోని ముల్లులా ఉన్నాడు. అందరూ వాడి దగ్గరికి పోయేవారే, మనల్ని జనం కూడా గమనించడం లేదు. మీ అబ్బాయి సుసింద్రి చూసిరమ్మంటే కాల్చి వస్తాడు, అతడికి అప్పగించండి జమదగ్ని వ్యవహారం అన్నాడు ధర్మభిక్షం. చెంగావి మర్నాడు జమదగ్ని ఇల్లు అంటించేశాడు. కాని వసారాకి బయట గొళ్ళెం పెట్టకపోవడంతో చారుమతి, బిడ్డడు, జమదగ్ని ఆ దారిన బయటకు వచ్చేశారు. ఇది ఎవరో నీ శత్రువుల పని, నీ మీద ఎవరికైనా పగ ఉండవచ్చు, నీకెవరి మీద అనుమానం? నాగమల్లు అడిగాడు. జమదగ్ని తనకి ఎవరి మీద అనుమానం లేదన్నాడు. వేగులు వారిని పురమాయిస్తాలే, నీకు పక్కా భవంతి కట్టించి ఇస్తాం, ఇల్లు పోయినందుకు విచారించుకు అన్నాడు రాజు. ప్రభువులు అండ ఉంటే విచారం ఎందుకు? చెంగావి తన పథకం బెడిసికొట్టినందుకు విచారించాడు. కామ భట్టారకుడు, నిన్ను ఎవరైనా చూశారా రాత్రి ఆ ప్రాంతంలో? ప్రభువులు వేగుల వారిని వేశాడు అన్నాడు. మారువేషంలో వెళ్ళాను, నన్ను ఎవరూ గుర్తించలేదు. ఇలాంటి దూకుడు పనులు చేయకు, వాణ్ణి ఏం చేయాలో చూస్తాను. నాన్న, మనం వాడి పని పట్టే కంటే ప్రభువుల్నే ఒక చూపు చూస్తే రాజ్యం దక్కుతుంది. అప్పుడు వాణ్ణి రాసేయటం ఎంతసేపు మనకి? నువ్వు మరీ ప్రమాదంగా ఆలోచిస్తున్నావురా. కొడితే కుంభస్థలమే కొట్టాలి. మీరు ఎన్నాళ్ళు అమాత్య పదవి చేసినా ఒకటే. మీరు ప్రభువులైతే తర్వాత నాకు రాజ్యం వస్తుంది. ఈ విషయాలు ఎక్కడ అనకు. నాగమల్లు నన్ను లక్ష్యం చేయటం లేదు, తగిన గుణపాఠం నేర్పుతాను అన్నాడు మంత్రి. మీకు ఇప్పటికైనా సరైన ఆలోచన వచ్చింది. నాగమల్లు ఆస్థాన చిత్రకారులకి తన చిత్రం గీయమని పోటీ పెట్టాడు. చిత్రము అచ్చు తన మాదిరిగా ఉండాలి. చూసినప్పుడు తను ఏ రీతిగా ఉంటాడో చిత్రం అలాగే ఉండాలి. ఓ చిత్రకారుడు మీసంతో వేశాడు. మహారాజు బొమ్మ బాగున్నా మాకిప్పుడు మీసాలు లేవు కదా అంటూ తిరస్కరించాడు. రెండో చిత్రకారుడు గడ్డంతో బొమ్మ గీశాడు. మాకిప్పుడు గడ్డం లేదు అన్నాడు. మరో చిత్రకారుడు నిలబడినట్లు మహారాజు బొమ్మ గీశాడు. గడ్డము మీసము అన్నీ సరిపోయాయి, కాని కోపంగా చూస్తున్నట్లు ఉంది. నాగమల్లు నవ్వుతూ, మేమిప్పుడు నవ్వుతున్నాం, చిత్రంలో అలా లేదు అంటూ తిప్పేశాడు. మీరేం చిత్రకారులయ్యా, నా బొమ్మ ఒక్కడు గీయలేకపోయాడు. మీకు జీతాలు దండగా, అంతా ఇంటికి పొండి, నాకు చిత్రకారులే వద్దు అని నాగమల్లు మండిపడ్డాడు. చిత్రకారులు మర్నాడు జమదగ్నిని కలిశారు. మాకు వృత్తి లేకుండా పోయింది, కళను నమ్ముకున్నాం ఇన్నాళ్ళు, ఇప్పుడు వేరే ఏ పనులు చేయగలం? మహారాజుకు చెప్పండి అన్నారు. జమదగ్ని మధ్యాహ్నం నాగమల్లును కలిసి, ప్రభు, ఓ చిత్రకారుడు మీ బొమ్మ మీరు కోరే విధంగా ఉండేటట్లు గీశాడు, రండి చూడండి అని పక్క గదికి తీసుకువెళ్ళి పటం మీద కాగితం తీశాడు. నాగమల్లు నోరు తెరిచి చూశాడు. చిత్రం అలాగే కనబడింది. నవ్వాడు. చిత్రం అలాగే కనబడింది. ఏడుపు ముఖం పెట్టాడు. చిత్రం అలాగే కనబడింది. ఇది అర్థం కదయ్యా, చిత్రం ఎలా అవుతుంది? మీరు ఎల్లుండి మధ్యాహ్నం ఏ రీతిలో నిలబడతారో మీకు తెలియదు కదా, చిత్రకారుడికి ఎలా తెలుస్తుంది? మీ చిత్రం మీకంటే గొప్పగా ఉంటుంది. చిత్రకారుడి పనితనం అప్పుడే తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్లు చూపించడానికి అర్థం చాలు, లేనివి ఉన్నట్లు చూపించడానికి చిత్రం కావాలా? నాగమల్లికి తన తప్పు తెలిసింది. జమదగ్ని కోరిన మీదట పాత చిత్రకారులకి ఉద్యోగాలు ఇచ్చేశాడు. కామ భట్టారకుడు పథకం వేసి కొడుకుతో అర్ధరాత్రి మహారాజుని కలిశాడు. రాజకార్యం చర్చించాలని. ముందు మధువు తాగండి అంటూ కామ భట్టారకుడు ఇచ్చాడు. నాగమల్లు 2 గుక్కలు తాగాడు. చెంగావి కళ్ళు మెరిసిపోయాయి. నాగమల్లు, నీ చీటీ చిరిగిపోయింది, ఇక మేమే రాజులం. ఏరా, ప్రభువుతో వేళాకోళం మాట్లాడతావా? నీ నాలుక చీరుస్తాం. నోర్మి, నీవింకా ప్రభువేమిటి? శవానివి.
72 విషాల మాత్ర నీ మద్యంలో కలిపాం. నాగమల్లు మద్యం విసిరైపోయాడు. చెంగావి ఆ పాత్ర పట్టుకొని మిగతా త్రాగరా అని హెచ్చరించాడు. ఆయన నిరాకరిస్తుంటే తండ్రి అతడు కలిపి బలవంతాన మింగించారు. పాపిష్టి వెదవల్లారా, పురుగులు పట్టి చస్తారా? నమ్మినందుకు వెన్నుపోటు పొడుస్తారా? అమాత్యుడు కొడుకు వికటాట్టహాసం చేస్తున్నారు. చాటుగా వారిని పరిశీలిస్తున్న జమదగ్ని అమాత్యుడు కొడుకుతో కలిసి విషప్రయోగంతో మహారాజును చంపేశాడని అందరికీ చెబుదామని బయలుదేరాడు. చెంగావి అతన్ని చూసి తరమసాగాడు. దొరకకూడదని జమదగ్ని కోట బురుజు ఎక్కి పరిగెడుతున్నాడు. చెంగావి అతన్ని పట్టుకోవాలని అతను కూడా పరిగెడుతున్నాడు. చీకటిలో దారి తెలియక బురుజు చివరికి వచ్చేశాడు జమదగ్ని. కందకంలో పడిపోయాడు. వీడు చచ్చాడు, పీడ వదిలింది అని చెంగావి విజయ విహారం చేస్తూ వెనక్కి వెళ్ళాడు. కానీ జమదగ్ని నేరుగా క్రింద పడలేదు. మధ్యలో ములిచిన చెట్టు మీద పడ్డాడు. గట్టు మరీ ఎత్తులో లేదు. తన కండువాతో కాళ్ళకి బంధం వేసుకొని కందకం మీదకి ఎగబ్రాకి జారిపోయి మరలా పడబోతే చిన్న బెజ్జం పట్టుకుని ఆగాడు. పైన ఒక సైనికుడు పహారా కాస్తున్నాడు. జమదగ్ని ఎలుగెత్తి పిలిచాడు. సైనికుడు తొంగి చూసి ఎలా పడ్డావు అని అడిగి కర్ర అందించాడు. జమదగ్ని పైకి వచ్చాడు. సైనికుడు జమదగ్నిని గుర్తుపట్టాడు. దొరా, ప్రభువుల్ని ఎవరో చంపారని చెప్పుకుంటున్నారు. ఎవరో కాదు, అమాత్యుడి కొడుకు. విషం ఇచ్చి చంపారు. అతనికి కందకంలో విషగాలి ప్రభావం వల్ల చూపు కనిపించడం లేదు. బండి మీద ఇంటికి పయనమయ్యాడు. ప్రభువులు హతులయ్యారని తెలిసి జనము గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. సైనికులు కూడా గస్తీ ఎక్కువ చేశారు. జనం అరుస్తున్నారు. జమదగ్ని ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. చారుమతితో జరిగింది చెప్పాడు. ప్రభువుల్ని ఆ దుర్మార్గులు చంపేశారు. నేను కళ్ళారా చూశాను. ఇంత ఘాతుకం చేస్తారనుకోలేదు. ఆ దుష్టులు అంతటితో ఆగరు. మీరు కందకం నుంచి వచ్చారని తెలిస్తే మరలా దాడి చేస్తారు. కామ భట్టారకుడు రాజైతే మనం కష్టాల్లో పడతాం. ఉసురుంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు. మనం తొందరగా పోదాం రండి అంది చారుమతి. చారు, నాకు దృష్టి కనిపించడం లేదు. కందకంలోని విషగాలికి కళ్ళు పోయాయనుకుంటాను. చారుమతికి కష్టాలు ఒంటరిగా రావని తెలుసు. అయినా విచారించలేదు. మీకేం భయం లేదు, నేను కాపాడుతాను కదా. ముగ్గురు కలిసి అడవికి చేరుకున్నారు. ఓ కోనేటి దగ్గర విశ్రమించారు. చాలా దూరం నడవటంతో వారికి నిద్ర పట్టేసింది. ఇంతలో చారల పులి అటుగా వచ్చింది. చారుమతిని చూసి గుర్తుపట్టింది. పక్కన ఉన్న బిడ్డను చూసి అంతా గ్రహించి ఎత్తుకుపోయింది. ఉదయం భార్యాభర్తలు లేచేసరికి అక్కడ బిడ్డలేడు. పక్కలకి నడిచి వెళ్ళాడేమోనని వెతికింది, దొరకలేదు. చారు, మనల్ని దురదృష్టం వెంటాడుతోంది. అందుకే ఆపదలు వచ్చి పడుతున్నాయి. దైవాన్ని నమ్ముకుందాం, అంతకు మించి ఏం చేయగలుగుతాం అంటూ జమదగ్ని ఓదార్చాడు భార్యని. వీర విజయి యుక్త వయస్సు వచ్చేదాకా చారల పులి దగ్గర పెరిగాడు. నాయనా, నీ వల్ల నా శాపం పోవాలి. అందుకే నేను నీ తల్లికి సాయం చేశాను. తర్వాత పరిస్థితుల ప్రాబల్యం వల్ల నీ తల్లి సకాలంలో నన్ను నీకియ్యలేక అనాకారి అయింది. నీ తండ్రి గుడ్డివాడు అయ్యాడు. నేను పూర్వజన్మలో శివాంగి సిద్ధ అనే ఋషిని. ఓ నాగకన్య శాపం వల్ల చారల పులి అయ్యాను. ఆమెకు దాహమై నా కమండలంలోని నీరు త్రాగింది. నేను కోపంగా కమండలాన్ని విసిరాను. నా తపస్సు చెడగొట్టినందుకు గాను చారల పులి అయిపోమని శపించింది. ఓ అనాకారి అప్సరసై ఆమెకు పుట్టిన బిడ్డ నల్లహంస తెల్ల తాబేలు జంటగా బలిచేసి ఆ రక్తంతో తడిపితే నాకు పూర్వజన్మ వస్తుందని చెప్పింది. నువ్వు ఆ 2 జంతువుల్ని సాధించాలి అని చెప్పింది చారల పులి. అవి ఎక్కడుంటాయి? నాకు తెలీదు. నువ్వు మదాలస స్వామి శిష్యరికం చేసి ఆయన అనుగ్రహం సంపాదించు. ఆయన గొప్ప తపస్సంపన్నులు. ఆయన సాయపడతాడు. శివాంగి సిద్ధ కోసం అని చెప్పు. మా అమ్మా నాన్న ఎక్కడున్నారు? వారు గ్రామంలో నివసిస్తున్నారు. నా శాపం పోయిన వెంటనే వారు బాగుపడతారు. వీర విజయి పంచకళ్యాణి ఎక్కి 10 యోజనాలు పయనించి మదాలస స్వామి ఆశ్రమానికి చేరి ఆయన శిష్యుడిగా చేరాడు. అనతి కాలంలో మదాలస స్వామి కృపకి పాత్రుడయ్యాడు. మిగతా శిష్యుల కంటే విద్యల్లో పనుల్లో చురుకుగా ఉండేవాడు.
తెల్లవారుజామునే లేచి ఆశ్రమ ఆవరణ తుడిచి ముగ్గులు వేసి ఏటి నుంచి నీరు తెచ్చేవాడు. అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. మిగతా శిష్యులు పని చెబితే తప్పించుకునే ధోరణి. వీర విజయ్ అన్ని పనులు పూనుకొని చేయటం మదాలసస్వామి గమనించాడు. చదువుల్లో కూడా అతను ఏకసంధాగ్రాహి. గురువు చెబుతూ ఉండగానే వచ్చేసేయి. సాయంత్రం ఆశ్రమ పొలాల్లో వ్యవసాయ పనులు చూసేవాడు. ఓసారి మదాలసస్వామి అతన్ని పిలిచి, విజయ, ఏటికి వరదలు వస్తున్నాయి. మన పొలం ఎత్తులో ఉంది. నీళ్లు జారిపోకుండా ఉన్నాయో లేదో చూడు, లేకపోతే రేపు విత్తనాలు చల్లటానికి నేల పదునెక్కదు అన్నాడు. విజయ్ రాత్రి లాంతరు తీసుకొని పొలం వెళ్ళాడు. చేనుకు ఒకచోట గండిపడి నీళ్లు పోతున్నాయి. దాన్ని కప్పటానికి మట్టి వేశాడు. అయినా నిలవలేదు. నీళ్లు పోతే గురువుగారు ఏమంటారో ఇప్పుడు ఏం చేయటం? ఎంతో మీమాంసపడి చివరికి బోదకి అడ్డంగా పడుకున్నాడు. మట్టిలో నీళ్లలో తడిసి రాత్రి చలికి వణికిపోతూ బిగిసిపోతున్నా కదల్లేదు. అతను పడుకోవటంలో నీరు చేలో నిలిచి నిలబడింది. మదాలసస్వామి అర్ధరాత్రి దాటినా అతను తిరిగి రాకపోతే ఏ ఆపదలో చిక్కుకున్నాడోనని శిష్యులు కొంతమందితో పొలానికి లాంతరుతో వచ్చాడు. విజయ్ ఎక్కడా అని పిలిచినా పలకలేదు. వీర విజయ్ హీనస్వరంతో పలుకుతున్నా వారికి వినిపించడం లేదు. గురువుగారు, విజయ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. చేలో నీరు ఉంది కదా, పోదాం పదండి అన్నాడు ఓ బద్ధకం శిష్యుడు. కానీ గురువుగారికి ఏదో అనుమానం వచ్చింది. లాంతరు వత్తి హెచ్చు చేసి చూశాడు ఈశాన్యంగా. అక్కడ ఏదో కదలిక కనిపించింది. అక్కడికి వెళ్ళాడు. విజయ్ ఈ బోధకి అడ్డంగా పడుకొని ఉన్నాడు. విజయ్లే, ఇలా ఎందుకు పడుకున్నావు? నీళ్లు పోకుండా పడుకున్నాను. వేయటానికి మట్టి లేదు. మదాలసస్వామి కళ్ళు ఆర్ధమైనాయి. అతన్ని లేవదీసి, నీలాంటి శిష్యుడు ఉన్నందుకు గర్వపడుతున్నాను. లే, చేను పని మేం చూసుకుంటాము, నువ్వింటికి పద, ఎలా వణికిపోతున్నావో అన్నాడు. కొన్నాళ్లు పోయాక, విజయ్, నీకు సమస్త శాస్త్రాలు వచ్చాయి. ఇంత శీఘ్రంగా నేర్చుకున్నవారు అరుదు. నీకు ఇంకా ఏమైనా కావాలా నా నుంచి అని అడిగాడు. నల్లహంస, తెల్ల తాబేలు కావాలి గురుదేవా. అవెందుకు నీకు? శివాంగి సిద్ధ శాపం పోగొట్టడానికి. ఆయన చారలపులిగా ఉన్నారు ప్రస్తుతం. మదాలసస్వామి సంతోషంగా, వారి గురించి విన్నాను, చూడటం పడలేదు. వారికి సాయపడటం నా అదృష్టం అంటూ దివ్య దృష్టితో చూసి, నల్లహంస పాంజీర ద్వీపంలో ఉంది. అది రాజు ఏకాంత మందిరం కింద భూగర్భంలో ఉంటుంది. ఇక తెల్ల తాబేలు ఎడారి రాజ్యము పఠాన్ కోటలోని రాక్షసుల దగ్గర ఉంది. వారికి బయట వారి వల్ల చావు లేదు. ఒకరినొకరు చంపుకోవాలి గాని వారిని చంపితే గాని తెల్ల తాబేలు దక్కదు. ఈ రెండూ చాలా కష్టమైన పనులు. అయినా ఆత్మవిశ్వాసంతో నువ్వు సాధించు అన్నాడు. మీ ఆజ్ఞ. అయితే ఇవాళే బయలుదేరతాను అన్నాడు. శుభం. విజయలక్ష్మితో తిరిగిరా. శివాంగి సిద్ధుల వారిని నిజరూపంలో చూడాలని ఆతృతపడుతున్నాను. వీర విజయ్ పంచకళ్యాణిని ఎక్కి బయలుదేరాడు. 10 నాళ్లు అవిశ్రాంతంగా పయనించి సముద్రం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ బెస్తవారిని పాంజీర ద్వీపం ఎంత దూరంలో ఉందన్నాడు. ఓ పొద్దు పయనించాక వస్తుంది అని చెప్పారు వారు. వర్తకుల పడవుల్లో తెల్లవారి ద్వీపం చేరుకున్నాడు. పచ్చటి చెట్లతో పాంజీర ద్వీపం అందంగా ఉంది. విశాలమైన రహదారులు, మేడలతో రాజధాని నిండుగా ఉంది. ఓ బంగారు నాణెం ఇచ్చి ఓ పేదరాశి పెద్దమ్మ ఇంట్లోకి దిగాడు. పెద్దమ్మ వల్ల కోట విశేషాలు తెలిసాయి. పాంజీర ఏలిక సరస్వతికి మగబిడ్డలు లేరు. శ్రీదేవి ఒక్కగానొక్క కూతురు. ఆమెని మేనల్లుడు మిశాసిదండుకిచ్చి పెళ్లి చేసి అతనికే రాజ్యం ఇవ్వాలని భావిస్తున్నాడు. కాని సముద్రంలోని పడవ ప్రమాదంలో ఒక విషచేప కరిచి శ్రీదేవికి పిచ్చెక్కింది. దాంతో మిశాసిదండు ఆమెను పెళ్లి చేసుకొని అంటున్నాడు. రాజ్యం కావలిస్తే ఆమెను పెళ్లి చేసుకు తీరాలని సరస్వతి చెబుతున్నాడు. మహారాజుని చంపైనా రాజ్యం దక్కించుకోవాలని పథకాలు వేస్తున్నాడు. విజయ్కి చారలపులి ఇచ్చిన నక్షత్ర పతాకం గుర్తుకు వచ్చింది. కష్టపడి రాజదర్శనం చేసుకున్నాడు. మీ కుమార్తె పిచ్చి తగ్గిస్తాను మహారాజా అన్నాడు. సరస్వతి నమ్మలేదు. ఇలా ఎందరో వచ్చి ఆశ పెట్టి వెళుతున్నారు.
ఆమె పిచ్చి తగ్గటం లేదు. నాకు అవకాశం ఇవ్వండి, మీకేం నష్టం లేదు కదా. సరస్వతి అతన్ని ఒంటి స్తంభం మేడలోని లోపల మందిరంలోకి తీసుకువెళ్ళాడు. శ్రీదేవిని గొలుసులతో బంధించారు. చెలికత్తెలు దూరంగా నిలబడి వింజామరలు వీస్తున్నారు. వీర విజయ్ని చూసి శ్రీదేవి ఉగ్రంగా ఊగిపోయింది. ఆమె కట్లు విప్పించండి అన్నాడు మహారాజుతో. అవి విప్పితే అందర్నీ కరిచేస్తుంది, మరలా బంధించడం కష్టం అన్నాడు సరస్వతి. వీర విజయ్ మత్తు పువ్వు ఆమెకు వాసన చూపాడు. ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పుడు గొలుసులు విప్పి పాలతో తల ముఖం తడిపి నక్షత్రమాలతో తల మీద 11 సార్లు కొట్టాడు. తర్వాత మరో మూలిక వాసన చూపాడు. ఆమెకు మెలకువ వచ్చి లేచి కూర్చుంది. చెలికెత్తెలు దూరంగా పారిపోయారు. నాన్నా, నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? కూతురు పిచ్చి తగ్గి సౌమ్యంగా మాట్లాడటంతో పొంగిపోయాడు. నీ ఉన్మాదం తగ్గించిన పుణ్యాత్ముడు ఇతడేనమ్మా. నా చిట్టి తల్లిని మామూలుగా చూస్తానా అని భయపడిపోయాను. ఇక నాకే దిగులు లేదు. చారుమతి చారల పులి 3వ భాగం సమాప్తం. రేపు 4వ భాగము చివరి భాగము చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.